సార్ ఆగండి ప్లీజ్, విద్యాసాగర్ గారు ఆగండి. శ్రీరామ్ గారు మీరేం చెప్తారు? మండలిలో పోరాటానికి వైసీపీ సిద్ధమైంది, అసెంబ్లీకి రావట్లేదని మరి కూటమి గట్టిగానే ఘాటుగా వ్యాఖ్యానిస్తూ ఉంది. అంటే మీ బలం ఉన్న దగ్గరికి మీరు వెళ్తారు, బలం లేని దగ్గరికి మీరు ఎందుకు రావటం లేదు? ఒకవేళ మీరు రాకపోతే ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేయండి, జీతాలు తీసుకుంటా ఉన్నారు, అలవెన్స్లు తీసుకుంటా ఉన్నారు, గన్మెన్లు పెట్టుకున్నారు, డ్రైవర్లు పెట్టుకున్నారు, సో మరి ఎందుకు రావటం లేదని. ఇంకొకటి, ఇప్పుడు కాకుమాన్ రాజశేఖర్ గారు చూపించిన ఒక వీడియోలో సో బాధితులు అని చెప్పేసి స్పోర్ట్స్ కోటాలో మాకు ఉద్యోగం రాలేదని చెప్పేసి మాట్లాడేవాళ్ళు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి విద్యాసాగర్ గారు మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు సార్? ఈ రెండు వేరు వేరు అంశాలు. ముందు కాకుమాన్ రాజశేఖర్ గారు మాట్లాడిన ముందు విషయానికి వస్తే, ఇప్పుడు మన టీడీపీ ప్రతినిధి సాగర్ గారు ఏం చెప్తారో అవన్నీ వాస్తవాలు. ఎందుకంటే మనం వాస్తవానికి కాదనలేం కదా. అవును, చట్ట ప్రకారం ప్రతిపక్ష హోదాకి అవకాశం లేని దానికి పట్టుబట్టి ఉపయోగం లేదు. ఎన్నాళ్ళు అలా కూర్చుంటారు? బాధ్యత ప్రతిపక్ష అసలు అవకాశం లేని దగ్గరేమో ఇవ్వమంటారు మీరు, మీకు అవకాశం ఉన్న దగ్గరేమో వాడుకోరు. ఇదేం రాజకీయం? 11 మంది, సరే ఎంతో కొంతమంది 11 మంది అన్నా వచ్చారు కదా ఎమ్మెల్యేలు. ఆ 11 మంది నియోజకవర్గాల్లో ఎవరు లేరా అసలు? ఇలాంటి వాళ్ళు బాధితులు ఎవరు లేరా? ఒకవేళ ఇంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం అన్నా కనీసం మాట్లాడాలి కదా, ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడాలి కదా వాళ్ళ కోసం అన్నా. ఇంకే రోడ్ల మీద గలం చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా ఏం చెప్తున్నారు రాజశేఖర్ గారు? ఆ కుర్రాడు ఏం చెప్తున్నాడు ఏంటి అంటున్నారు. మీరు మాతో ఏం మాట్లాడక్కర్లేదు, ఆ కుర్రాడు ఏం చెప్తున్నాడు ఏమని అంటారు. కానీ మరి అంత మాత్రం దానికి మీరెందుకు రోడ్ల మీదకి వచ్చి గలం చేయడం? ఇదంతా వేస్ట్ కదా. ఈ గలం చేయడాలు, వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళని రోడ్ల మీద జనాలు ఇబ్బంది పడి, ఇదంతా వేస్ట్ కదా. అవును. కాబట్టి ఏంటంటే ఏ పని చేయాలో ఆ పని చేయకుండా అనవసరమైన పని చేస్తే ఉపయోగం రాదు. ఇప్పుడు దాంట్లో ఏమైనా విషయం ఉంటే కనుక దానికి ఎంత సాగదీసినా పర్వాలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ఏం చెప్తోంది? పార్టీ గురించి వదిలేయండి, తెలుగుదేశం పార్టీ గురించి వదిలేయండి. ప్రభుత్వం ఏం చెప్తోంది? మీరు ఏంటి నెంబర్ చెప్పండి, హాల్ టికెట్ నెంబర్ చెప్పండి, ఒక పావు గంటలో చెప్పేస్తాం మీకు దాని సంగతి ఎందుకు రాలేదేంటో చెప్తోంది. అక్కడికి వెళ్తే అయిపోతుంది కదా, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటో చెప్పేస్తే అయిపోతుంది కదా. అవును, వాళ్ళు కాదంటే కదా మీరు దాని మీద గల్లం చేయాలి. అది చెప్పండి అంటున్నారు. ప్రభుత్వం ఏమని చెప్తోంది? మీరు ఇవ్వండి, ఆ నెంబర్ ఏంటి, హాల్ టికెట్ నెంబర్ ఏంటి చెప్పేస్తే పావు గంటలో ఎందుకు రాలేదు ఏంటి అని ఆల్రెడీ ఒకసారి చెప్పించారు. ఆ మళ్ళీ తర్వాత వచ్చి చెప్పారు. అయినా సరే మీరు ఇప్పుడు గల్లం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ రండి అంటున్నారు. ఆ మళ్ళీ రండి, మీరు అది చెప్పకుండా ఏ హాల్ టికెట్ చెప్పండి, ఎందుకు చెప్పండి. ఇందాక రాజశేఖర్ గారు చెప్పారు, నేను కూడా నేషనల్ ఆడాను ఫుట్బాల్ అని. ఈ విషయం నాకు ఇప్పుడు దాకా తెలియదు. నేను కూడా క్రికెట్ ఆడాను, ఆ విషయం ఎవరికి తెలియదు, నేను చెప్తే తప్ప. అంటే రాజశేఖర్ గారు మంచి ప్లేయర్ అయ్యి ఉండొచ్చు, నేషనల్ ఆడితే చాలా సామాన్య విషయం కాదు కదా. కానీ ఆ విషయం ఎలా తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది. అలాగే ప్రభుత్వానికి దాంట్లో అప్లికేషన్ లో నేను గెలిచాను, నేషనల్ గెలిచాను, గోల్డ్ మెడల్ గెలిచాను అంటే తెలుస్తుంది. నువ్వే కోర్టుకి సమర్పించిన దాంట్లో నేను దాన్ని మెన్షన్ చేయలేదు, నేను అది అప్లోడ్ చేయలేదు అని నువ్వే చెప్పి మళ్ళీ ఇప్పుడు దాని మీద ఇప్పుడు ప్రతిపక్షాలు వచ్చి గొడవ చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? అవును. కాబట్టి విషయం లేని దగ్గర పోరాటం చేస్తున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విషయం ఉన్న దగ్గర ఎంతన్నా పోరాటం చేయొచ్చు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రతిపక్షం ఉన్న తర్వాత ఖచ్చితంగా ఆందోళన చేయాల్సిందే, ఖచ్చితంగా ధర్నాలు చేయాల్సిందే, ఖచ్చితంగా విమర్శలు చేయాల్సిందే. కానీ విషయం ఉన్న దగ్గర చేస్తే సక్సెస్ అవుతారు. విషయం లేని దగ్గర చేస్తే అంత ఎన్నాళ్ళైనా సక్సెస్ అవ్వరు. అక్కడ మీరు అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా విషయం లేదు, అది వచ్చే అవకాశమే లేదు. దాని మీద మీరు ఎంతకాలం చేసిన ఉపయోగం? మొదట్లో చాలా గోల్ చేశారు, కోర్టుకి వెళ్ళారు, కోర్టు కూడా ఏం పట్టించుకోవాలా. ఇప్పుడు కూడా మీ ప్రతిసారి అసెంబ్లీ వచ్చినప్పుడల్లా మాకు ఇష్టం వస్తాం అంటారు, వాళ్ళు ఏమో బాగుంటారు. ఇదే కదా జరిగేది. మీరు సాధించలేరు, ఎట్టి పెడుతున్నా సాధించలేరు. సేమ్ అదే ఇది కూడా అంతే. మీరు భలేవాళ్ళు, మా దగ్గర కూడా ఉంది, ప్రొవిజన్ లేదు, చట్టం ఒప్పుకోదు. ఇది కూడా అంతే. ఇది కూడా గోల్డ్ మెడలిస్ట్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎవరు ఆ గోల్డ్ మెడలిస్ట్ కాదు, మిగతా వాళ్ళ సంగతి ఏమన్నా అవకాశం ఉండేటట్టు చెప్పండి, నేను కూడా ఖచ్చితంగా మాట్లాడతా. నేను కూడా ఖచ్చితంగా మాట్లాడదామని నాకు కూడా ఉన్నది. నేను ఆల్రెడీ ఈ టీడీపీకి అనుకూలమైన మీడియా అని చెప్పినాట్లో అప్పట్లోనే చెప్పాను, నేను ఖచ్చితంగా అధికారులు వచ్చి చెప్పమానండి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి చెప్పమానండి, ఎందుకు మీరు దాచుకుంటున్నారు మీరని చెప్పారు. వచ్చారు వాళ్ళు, ఆల్రెడీ ప్రతి అధికారి వచ్చి చెప్పాడు. ఇంకా ఏం చేస్తాం దానికి? నేను ఆల్రెడీ మాట్లాడాను. ఇంకా మీరు ఇంకా దాన్ని లాగి పీకి చేసి దాని వల్ల ఉపయోగం ఏంటి? ఓకే,
ఇంకా ఓకే. రెండోది ఉమ్, రెండోది ఇప్పుడు ఆ కుర్రాడి విషయం మంచి విషయం చెప్పారు విద్యాసాగర్ గారు, అయితే అవును. సారీ కాకమాన రాజశేఖర్ గారు. ఉమ్, కానీ రాజశేఖర్ గారు చెప్పిందని విద్యాసాగర్ గారు అతను ఏదో వైసీపీ అన్నాడు. కానీ నేను సాగర్ గారు చెప్పిన దాంతో విభేదిస్తాను. ఎందుకంటే ఉమ్, అతను వైసీపీ అవడమనివ్వండి, టీడీపీ అవడమనివ్వండి, బీజేపీ అవడమండి, ఎవడైనా సరే అతను ఒక క్యాండిడేట్ అన్నప్పుడు అతన్ని మనం అడ్రస్ చేయాల్సిందే. అవును. అతను ఏదో పార్టీ వాడా ఇంకోటి అది మనకు సంబంధం లేదు. అతను ఆ నో నో పరీక్ష నో నో రాశాడా లేదా కాదు శ్రీరామ్ గారు కాదు వన్ కాదు బై శ్రీరామ్ గారు విద్యాసాగర్ గారు. నా కాంటాక్ట్ అది కాదు, సారీ నా కాంటాక్ట్ అది కాదు. నా కాంటాక్ట్ అది కాదు. అంటే వాళ్ళ క్యాండిడేట్లు అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా దే ఆర్ సింపథైజర్స్ వైసీపీ పార్టీ. మిగతా వాళ్ళు ఎవరు రాలేదు అక్కడికి, వాళ్ళు మాత్రం ఎందుకు వచ్చారని మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. ఎనీవే ఇప్పుడు రాజశేఖర్ గారు ఆ బాధితుని చూపించారు కాబట్టి ఖచ్చితంగా ఆ బాధితుడిని అడ్రస్ చేయాలి. ఇప్పుడు అది అలా మీరు ఎవరినైనా నేనేమంటానంటే ఆ బాధితుడు కానీ మిగతా వాళ్ళని కానీ నేనేమంటానంటే, మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, మీకు ఏమైనా అయ్యిందా? సరే మొత్తం అధికారులు వచ్చారు చెప్పారు, సరే కొంతవరకు మీకు క్లారిటీ వచ్చి ఉండాలి, ఇంకా రాలేదనుకోండి. నేను మళ్ళీ అంటున్నా, ఇప్పుడు మీరు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళబాకండి. ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్లకుండా మీరు ఎవరైతే బాధితులు, ఒకవేళ మీరు బాధితులు అనుకుంటున్నారో, మేము దీని మీద మోసగించబడ్డాం అనుకుంటున్నారో, వాళ్ళందరూ విడిగా రండి. విడిగా వచ్చి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకు ప్రభుత్వం సమాధానం చెప్పదో నేను కూడా చూస్తాను, నేను కూడా మీతో పాటు మాట్లాడతాను. మీరు రాజకీయాల్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, వాళ్ళు అందులో కరెక్ట్ గా అతను చెప్పాడు. రాజశేఖర్ గారు చూపించిన దాంట్లోనే అతను ఏం చెప్పాడు, మీకేం సంబంధం అండి, మీరు రాజకీయ పార్టీ కొట్టుకుంటారు, ఇది మా వ్యవహారం అంటాడు. అతనే చెప్తున్నాడు, రాజశేఖర్ గారికి చెప్తున్నారు, సాగర్ గారికి చెప్తున్నాడు, ఏమని ఇది రాజకీయ విషయం కాదు అని చెప్తున్నాడు అక్కర్రాడు. కాబట్టి ఏంటంటే ఇది రాజకీయ కరెక్ట్ గా చెప్పావు తమ్ముడు, ఇది రాజకీయ విషయం కాదు. నువ్వు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి మేము బాధితులు అనుకుంటే, లేదంటే మేము మోసపోయాం అనుకుంటే కనుక మీరు విడిగా వచ్చి మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు అని చెప్పి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మాలాంటి పార్టీలకు సంబంధం లేని వాళ్ళందరం మాట్లాడతాం. మీరు ఖచ్చితంగా ఎందుకు సమాధానం చెప్పదు, ఆల్రెడీ ప్రభుత్వం కావాలని చెప్పింది, అయినా కూడా మళ్ళీ ఇంకోసారి ఎందుకు సమాధానం చెప్పడం? అంతే తప్ప ఇప్పుడు ఆవుని పిండితే పాలు వస్తాయి, గేదెలు పిండితే పాలు వస్తాయి, ఉన్నపోతులు పిండితే పాలు రావు. ఏమీ లేని దగ్గర ఎంత యాజిటేషన్ చేస్తే ఏం ప్రయోజనం? అందరికీ ఇబ్బంది తప్ప రాజకీయంగా కూడా కొన్ని దీంట్లో మీరు ఏమైనా సాధిస్తారంటే అక్కడ ప్రతిసారి ఫెయిల్ అవుతున్నారు. మీరు కాకమాన రాజశేఖర్ గారు కానీ ఎవరు ఈ రోజు ఉన్నారు కాబట్టి ఆయన గురించి మాట్లాడరు, ఎవరున్నా కూడా ఆ గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు, వెంటనే తేలిపోతుంది ఆ గోల్డ్ మెడలిస్ట్ కరెక్ట్ కాదనేది. అతను సాధించిన విషయం వాస్తవం, కానీ అది అప్లోడ్ చేయలేదు, తెలిసిపోతుంది. సో ఇక్కడ వాదించడానికి ఏమి లేదు అక్కడ. అలాగే మిగతా వాళ్ళ విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం ఏది లేని దగ్గర మనం దాన్ని ఏదో సాధిద్దాం అనుకుంటే కనుక వర్కౌట్ కాదు. ఖచ్చితంగా మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడదాం అనుకున్నారో అంతవరకు వెళ్ళండి గుడ్. దానికోసం ప్రభుత్వంతో సమాధానం రప్పించారు, వెళ్ళండి గుడ్, అంతే అక్కడ వదిలేండి. అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాని పీకి లాంటి ఏమవుతుంది, అంతకుమించి సమాధానం ఏమి రాదు కదా. చెప్పాల్సిన సమాధానం ప్రభుత్వం చెప్పేసింది, అంతకు మించి ఇంకా సమాధానం చెప్తామంటే ప్రభుత్వం చెప్పిన సమాధానానికి బాధితులు సాటిస్ఫై అయ్యారు అనుకోవాలా? అసలు వాళ్ళ బాధితులు అనాలా, లేకపోతే మన విద్యాసాగర్ గారు చెప్పినట్టు మెన్షన్ చేయలేదు, స్పోర్ట్స్ కోటా సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి మెడల్స్ మెన్షన్ చేయలేదు అన్నారు కదా. నేను కూడా కాసేపు వాళ్ళ తరఫున మాట్లాడతా, వాళ్ళ బాధితులనే కాసేపు అనుకుందాం. రండి, మీరందరూ రండి, విడిగా రాజకీయాలతో సంబంధం లేకుండా మీరు రండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పిద్దాం. ఏం చెప్పడానికి ఏమి గవర్నమెంట్ ఏం మొహమాట పడక్కర్లేదు. ఇది ఇన్ని మాటలు పడే బదులు ఇంకొకసారి చెప్తారు, బాబు నీ హాల్ టికెట్ ఏంటి, ఎందుకు జరిగింది ఏం చెప్తారు, ఏమో దానికి పెద్ద ఒక పూట ప్రెస్ మీట్ మీరు వాళ్ళు కూర్చుంటే అయిపోతుంది. దానికోసం అని చెప్పి రోడ్ల మీద వాళ్ళు పోలీసులు తొక్కేయడాలు, పోలీసులు తోచేయడాలు, మీరందరూ అరెస్ట్లు అవడాలు, ఎంత రచ్చ అవసరం లేదు కదా. కాబట్టి అందుకని విషయం ఉన్న దగ్గర మీరు ఎంత చేస్తే కనుక ప్రతిపక్షానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు దాకా మీరు చేశారు, ఓకే వెళ్ళండి గుడ్, చాలా బాగా చేశారు, ఆపేసేయండి. ఎందుకంటే విషయం లేదు. పోనీ కోర్టు ఏం చెప్పింది, పోనీ కోర్టు ఏమైనా చెప్పిందా? మీరు వెళ్ళారు కోర్టుకి, తీసి పక్కన పడేసింది కదా. ఈ విషయంలో కూడా పక్కన వద్దు. ఇప్పుడు అదే సిబిఐ ఎక్కలేదు ఏమక్కర్లేదు అని చెప్పింది కదా. అయినా సరే మీరు పోరాటం చేస్తామంటారు. ఇప్పుడు మీరు ఇచ్చిన సిబిఐ, మీ టైంలో వచ్చిన సిబిఐలకే ఇప్పుడు దిక్కులేదు. రథం కాలిపోయి మీరు సిబిఐకి ఇస్తామంటేనే దానికే ఇప్పుడు దాకా సిబిఐ దిక్కులేదు. ఇలాంటివి అసలు విషయం లేనట్టు సిబిఐ ఎందుకు వస్తుంది, వాళ్ళు ఎందుకు టైం స్పెండ్ చేస్తారు? కాబట్టి ఏంటంటే నేను ఏమంటా అంటే లాజికల్ గా ఆలోచించండి దయచేసి. ప్రతిపక్షం కూడా కొంచెం దయచేసి లాజికల్ గా ఆలోచించండి. ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది అంటే, ఇంకా కొంతమంది ఇప్పుడు వచ్చి ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదంటున్నారు కాబట్టి
అలా ముందుకు వచ్చిన వాళ్ళని మీరు అడ్రస్ చేయండి, వాళ్ళ డౌట్ కూడా క్లారిఫై చేయండి. అక్కడితో అయిపోతుంది. వాళ్ళు వెళ్ళి పాపం నెక్స్ట్ డిఎస్సికి పాపం ప్రిపేర్ అవుతారు. అంతే తప్ప దీన్ని ఓకే. రాజకీయంగా ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ ఎంత రచ్చ చేసినా దీంట్లో విషయం లేదు, ఉపయోగం లేదు. రైట్ రైట్ కంక్లూజన్ తీసుకుందాం అనుభవం రాజశేఖర్